గంగాపురం నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా మొదలు పెట్టారు. పార్టీ అభ్యర్థులు కానివ్వండి, ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి, ఎంతో ఉత్సాహంతో వినూత్న ప్రచారాలు చేపట్టారు. ప్రస్తుతం మనం 5వ డివిజన్ అభ్యర్థి ధాతు శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాము. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈరోజు రేపటికి చివరి రోజు, ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రేపటికి చివరి రోజు. గత 5 రోజుల నుండి మా యొక్క గంగానార్ మరియు మిలియన్ కోటర్లో ఈ ఆడపడుచులు కానీ, మహిళా సోదరిమణులు మరియు మా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలందరూ కూడా 5వ డివిజన్ కార్పొరేటర్గా నన్నే గుర్తించి సింహం గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మేరతో గెలిపిద్దామని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. కారణం ఏమనగా గత 5 సంవత్సరాల క్రితం కూడా నేను ఇదే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసి అత్యంత భారీ మేడతో గెలవడం జరిగింది. గెలవడమే కాకుండా నేను చేసిన పనులు అంటే మా గంగానారాయణ మిలియన్ కోట ఇంతకుముందు జేఎంకాలు కూడా ఉండేది. వీటన్నిటిలో ఖచ్చితంగా ఒక 5 కోట్ల రూపాయల నిధులతోటి సీసీ రోడ్లు అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అయితేనేమి, ఈ పవర్కు సంబంధించిన కొత్త ట్రాన్స్ఫర్స్ అయితేనేమి, మిషన్ భగీరథ నీళ్ళు అయితేనేమి, ఇవన్నిటి కూడా ప్రజల సౌకర్యార్థము గెలవగానే అతి తొందరలో 1-2 ఇయర్స్లో మినిమం మ్యాక్సిమం కంప్లీట్ చేసినాము. కాకపోతే కొంత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాతోని కొంత ప్రభుత్వం కానీ ప్రజలు కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఒక 20% పనులు పెండింగ్లో ఉన్నాయి. అవే కాకుండా అవి కూడా ఈ గెలుపు ద్వారా మళ్ళీ ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత అవి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి మా గంగనారాయణ మిలియన్ కోట ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా మీరు కార్పొరేటర్ అంటున్నారు, ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రచారంలో మీరు 3 days నుంచి చేస్తున్నారు కదా, మీ డివిజన్ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే, నేను చేసిన ఈ గత 5 సంవత్సరాలు చేసిన పనులు, నేను ఇంతకుముందు మా గంగానార అనేది ఒక ఆటో రానికి కానీ, ఒక అంబులెన్స్ రానికి కానీ, ఒక స్కూల్ బస్ రానికి కానీ అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. రోడ్డు మీద దింపి వాళ్ళకి ఏమొస్తామా, రోడ్లంతా అడ్డదిడ్డంగా ఉన్నాయి, మేము రాలేమని. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఏ వెహికల్స్ పెద్ద బస్సు వచ్చినా కూడా గంగనాలో తిరిగి వెళ్ళిపోయేంత సౌకర్యాన్ని కల్పించింది. కాబట్టి ప్రజలు కూడా పని చూసిండ్రు, వర్క్ను చూసి ఖచ్చితంగా మళ్ళీ కూడా దాస్ శ్రీనివాస్ అయితేనే ఈ యొక్క డివిజన్ ఇంకా అనేకమైన అభివృద్ధి ఫలాలకు నోచుకుంటాయని చెప్పేసి వాళ్ళు ఏకకంఠంతో చెప్తా ఉన్నారు. దాదాపుగా ఎంత మెజారిటీతో గెలుస్తా అని అనుకుంటున్నారు? భారీ మెజారిటీ. నాకు తెలిసిన 60 డివిజన్లలో 5వ డివిజన్ అత్యధిక భారీ మెజారిటీ ఉంటాయని చెప్పేసి నేను సగర్వంగా చెప్పగలుగుతాను, గర్వంగా చెప్తాను, నమ్మకంతో చెప్తున్నా. ఎందుకు అంటే నేను చేసిన పనులు అట్లున్నాయి. మళ్ళీ కాకుండా ఇప్పుడున్న అభ్యర్థులు అయితేనేమి, నా మీద పోటీదారుల అభ్యర్థులు అయితేనేమి, నాకు సరైన పోటీ లేరు వాళ్ళు. ఎందుకంటే అవగాహన రాహిత్యం, ప్రజల సమస్యల మీద స్పందన లేకపోవడం. అమ్మ ఎలక్షన్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఎలక్షన్ రాగానే ప్రజలు యాదికి వచ్చి నేను ఈ పని చేసిన ఎన్నిటికీ నాయకుడు కాలేడు. ఎలక్షన్ల ముందు నుంచి ప్రజాసేవ చేయడం, ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు చేసి వాళ్ళకి కనీసం ఆసటగా బాసటలు నిల్చోవడం నాయకుడు అవుతాడు. ఎలక్షన్ రాగానే నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తాను అంటే వాళ్ళని ఆ కలిబుల మాటలు ఈ ప్రజలు నమ్మరని చెప్పేసి నాకైతే విశ్వాసం ఉన్నది. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచి ప్రశ్న అమ్మా. నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పటివరకు చేసిన పనులు 5 కోట్ల రూపాయలతో వెచ్చించి ఉన్నాం. ఇంకొక 1 కోటి అయితే మిగిలిన సీసీ రోడ్స్ కంప్లీట్ అన్ని నిర్మాణం పూర్తయితాయి. ఇవి కాక మా గంగనార్లో అయితేంది, మా మిలియన్ కోటర్లో అయితేనే, ఇక్కడ ఈ మిలియన్ కోటర్లో ఇక్కడ అంగన్వాడీ సెంటర్ లేక ఈ పిల్లలు మన గంగనార్కి వచ్చి చదువుకునే పరిస్థితి. వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడతారు. వాళ్ళు ఫస్ట్ అందరు ఇక్కడంతా సింగిల్ అండ్ కాలనీస్, ఇది కార్మికులు ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపం డ్యూటీ పోయేటప్పుడు దింపుతారు. వాళ్ళు డ్యూటీ అయిపోయేసరికి వాళ్ళ పిల్లల్ని తీసుకురానికి ఇక్కడున్న మహిళా సోదరులు పోయి తీసుకురానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ని ఏర్పడేద్దాం అని చెప్పేసి ఒక ఆశయం. నెంబర్ 2, ఇక్కడ ఇంత మంచి కాలనీ కదా, ఇక్కడ పార్క్ లేదు. పాపం వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ కూడా, రిటైర్డ్ కార్మికులు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఒక పార్క్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా 2 వినాయక మండపాలు, అమ్మవారి మండపాలు ఉంటాయి. వాటిని కూడా ఒక సౌందర్యవంతంగా సుందరీకరణ చేసే విధంగా నేను ఇక్కడ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇవే కాకుండా మా గంగానగర్లో ఏంటిదంటే స్కూల్ లేదు. మా పక్క డివిజన్ గ్రామంకు పొద్దున్న లేస్తే పాపం పిల్లలు నడుచుకుంటూ పోలాడికి రావాలి. జడ్పిహెచ్ఎస్ స్కూల్ నిర్మాణం చేపట్టాలి గంగనార్లో. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు.
ఎక్కడికైనా కూడా పోతే వాళ్ళకి జనాభా వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వాళ్ళు మా గంగనార ప్రజలు ఖచ్చితంగా ఆరోగ్య కేంద్రం ఎప్పుడైతే ఇక్కడే చిన్న జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఏ చిన్న హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఎక్కడికో దూరం పోయే ఇబ్బందులకు గురవుతుంటారు. ఖచ్చితంగా గంగనార్లో ప్రాథమిక కేంద్రం ఆరోగ్య పథకం ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయని చెప్పేసి నా ఆలోచన. ఇంకొకటి ఏంటి అంటే చివరిగా ఏమైందంటే టెంపుల్ లేదు మాకు, మా గంగనార్లో టెంపుల్ లేదు. ఎటువైనా ఇటు అమ్మవారి టెంపుల్ కొద్దిగా దూరం ఉంటుంది, అటువైతే మా జనావతి లింగరాజనాలు అంటే ఎదురుగా రోడ్డు దాటాలంటే ఆంజనేయ స్వామి టెంపుల్. మా దగ్గర ఒక మంచి దేవాలయాన్ని ఏర్పడాలని సంకల్పించాను. ఖచ్చితంగా ఆ పనులని పూర్తి చేస్తాను. ఈ 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పేసి నమ్మకంతో చెప్తున్నాను. నా మాటను కూడా మా ప్రజలందరూ కూడా విశ్వాసంగా నమ్ముతారు. ఎందుకంటే చేసున్నా కాబట్టి. అసమర్థునైతే నాకు ఓట్లు అడగపోదు, సమర్థుని కాబట్టి ఓట్లు అడుగుతున్నా. అది చూసి నా పనులు చూసిన కాబట్టి అడుగుతున్నా అని చెప్పి నాకైతే నమ్మకం. భారీ మేడతో గెలిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా 3D టీవీ న్యూస్ ఛానల్ తరపున మీకు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మీ 3D టీవీ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.